అందరికీ శుభాశీస్సులండి. సౌత్ ఇండియా సర్వాధికారి యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకు ప్రతి రాశి ప్రతి మాసంలో మనకు ఎలా ఉంటుంది, కలిసి వస్తుందా కలిసి రాదా అనే విషయాలు ప్రతిదీ కూడా వివరంగా తెలుసుకోవచ్చు. అలాగే ఈ యొక్క మే నెల వృషభ రాశి వారికి చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు, అడుగడుగున ఆటంకాలే ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి, తెలివిగా వ్యవహరించాలి. మాట్లాడేటప్పుడు కూడా మనము అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం టైం వేస్ట్ అన్నమాట. ఎంతవరకు పొదుపుగా మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఎందుకు అంటే మౌనం అంగీకారం అన్నట్టుగా మనము ఎక్కువగా మాట్లాడినా కూడా ఎదుటి వాళ్ళతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలా అనేసి పూర్తిగా మౌనంగా ఉండడం కూడా పనికిరాదు. కాబట్టి అవసరం నిమిత్తం మాట్లాడడం వీళ్లకు కలిసి వస్తుంది. వృషభ రాశి వారికి ఈ మాసంలో కొన్ని విషయాలలో ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది, వాదనలకు దిగకపోవడం మంచిది. తెలివిగా వ్యవహరించుకోవడం వల్ల వీళ్ళు తప్పించుకు తిరుగుబాటు దన్యడు సుమి అన్నట్టుగా ప్రతి విషయంలో కూడా బయటపడే అవకాశం ఉంది. లేదంటే చేసే ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తులతో కానీ లేదా పై అధికారుల వల్ల కానీ ఇబ్బందులు పాలయ్యే అవకాశము ఉంది. లేదంటే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశము ఉంది. లేదా అది కాకపోతే బదిలీలు, ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశము ఉంది. ఉద్యోగరీత్యా స్థాన చలనాలు జరిగే అవకాశమే ఎక్కువగా ఉంది. అలాగే ఒక చోట స్థిరంగా మనకు అనుకూలమైన చోట ఉన్నాము అంటే అది కాస్త స్థాన చలనాలు జరిగే అవకాశం ఉండడం వల్ల మళ్ళీ రెడ్ వచ్చి మొదలెత్తుకున్నట్టుగా మనము కొత్త చోట వెళ్ళి ఇబ్బందులు పాలయ్యే అవకాశము ఉంది. అయితే అందువల్ల ఏదైనా సరే ప్రతి విషయంలోనూ సూక్ష్మంగా వ్యవహరించడం వృషభ రాశి వాళ్ళకి అనుకూలిస్తుంది కూడాను. ప్రయాణాలలో కూడాను శ్రమతో కూడుకొని ఉంటుంది, అలసటతో కూడుకొని ఉంటుంది. మనం ఏ పని మీద అయితే బయలుదేరి వెళ్ళామో ఆ పనులకి ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశము ఉంది. ప్రయాణాల వల్ల కలిసి రాకపోవడము, అధిక శ్రమ, ఇవన్నీ కూడా మానసిక ఒత్తిడి, ఇవన్నీ కూడా అధికంగా ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకి ఈ మే నెలంతా కూడాను. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంకా కూడా చెప్పాలి అంటే ప్రతిరోజు ఎవరైనా సరే ఏ పని మీద అయితే బయలుదేరుతున్నారో వాళ్ళు ఇష్టదేవతాభ్యో నమః అన్నట్టుగా ఎవరికి ఇష్టమైన దైవాన్ని వాళ్ళు దర్శనం చేసుకొని అప్పుడు ఆ పని మీద బయలుదేరినట్టయితే నష్టం లేకుండా కలిసి వచ్చే అవకాశాలే మెండుగా ఉంటాయి. మనము పోయిన పని ఫెయిల్ కాకుండా సక్సెస్ అయ్యే మార్గమే అవకాశాలు ఉన్నాయి. దైవ దర్శనం వల్ల అది ఎంతటి పనైనా కూడా నెరవేరుతుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు నిద్ర లేవగానే దేవుడి ముఖం చూడడం కానీ లేదా దైవ దర్శనం చేసుకోవడం వల్ల వాళ్ళ పని ఈజీగా సక్సెస్ అవుతుంది. తదుపరి ఈ రాశి వారికి ఉద్యోగాలలో అధికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వీళ్ళు చేయని పనికి ఎవరో చేసిన పని వీళ్ళనెత్తినప్పటికీ కూడా అవమానాలకి గురయ్యే అవకాశం ఉంది. చేయరాని పనికి కూడా నేరం, మాట పట్టింపులు, ఇంకా శిక్ష అన్నట్టుగా అటువంటి సమస్యలు అయితే అధికంగా ఉన్నాయి. తదుపరి ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి ఈ మాసంలో ఈ మే నెలంతా కూడాను ప్రతి విషయంలోనూ కష్టపడి చెమటోర్చి శ్రమపడి ప్రతిఫలాన్ని కష్టం మీద పొందాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ మాసంలో చేయకపోవడం మంచిది. ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వచ్చినట్టయితే ఏ రోజైతే మీరు ఉద్యోగం కోసం బయలుదేరి వెళ్తున్నారో ఆ రోజున ఉప్పు, ఒక పిరికిడు ఉప్పు, మిరియాలు తీసుకొని జిస్టి తీసుకొని అవి సింక్లో వేసి వాటర్ పట్టి ఆ తర్వాత ఉద్యోగరీత్యా బయలుదేరండి. ఆటంకం లేకుండా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మనం ఏదైతే
ఎవరెవరు ఏ ఉద్యోగం కోసం బయలుదేరి వెళ్ళారో ఆ ఉద్యోగం ఆలస్యమైన వచ్చే అవకాశం ఉంటుంది. మీరు పోయిన ఇంటర్వ్యూకి సక్సెస్ అవుతారు. విద్యార్థులకి అయితే మాత్రం కొంత ఇబ్బందిగాను, చదివింది గుర్తు లేకపోవడము, కొంచెం కొన్ని ఒడిదుడుకులు ఇబ్బందులు అయితే ఉన్నాయి. కానీ మొత్తం మీద వృషభ రాశి వాళ్ళు సక్సెస్ అవుతారు విద్యార్థులు అవుతే. తర్వాత వివాహ ప్రయత్నాలలో కాస్త జాప్యం జరిగే అవకాశం ఉంది, ఆలస్యం జరిగే అవకాశము ఉంది. ఒకవేళ కుదిరినా కూడా ఏదో ఒక కారణంగా అది కాలయాపన, పోస్ట్ పోన్ జరిగిపోతూ ఉండడం, అధిక ఆలస్యంగా కొనసాగే అవకాశం ఉంది. ఇంకా మాట్లాడితే కూడా అనుకున్న పని జరగకపోయే అవకాశం కూడా ఉంది, పెండింగ్ పడే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. అందుకనేసి ఈ రాశి వాళ్ళు ఈ మాసంలో మే నెలలో వివాహ ప్రయత్నాలు చేయకపోవడం ఉత్తమం. తర్వాత విదేశీయానియోగ ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్లకు స్థాన చలనాలు అధికంగా ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కూడా ఉన్న చోట ఉండేదన్నమాట స్థాన చలనం. అలా స్థాన చలనాలు అనేది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. స్థాన చలనం ఎలా అన్నామో అదేవిధంగా వీళ్ళు ఉన్న పలానా విదేశాలకు వెళ్ళి స్థిరపడే అవకాశము ఉంటుంది. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి విదేశీయాన యోగ అనుకూలత ఉంది. కొద్దిగా శ్రమ ఉన్నప్పటికీ కూడా సక్సెస్ అవుతారు. తదుపరి ఆరోగ్య విషయంలో కూడా ఈ వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగాను నిత్యము తినే అటువంటి భోజన పదార్థాలలో మనం ఎక్కువగా ఈ యొక్క మే నెలలో ఆకుకూరలు, ఎక్కువగా వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల వీళ్లకు ఆరోగ్యపరంగా బాగుంటారు. అలాగే సంతానపరంగా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్యపరంగా బాగుండడం వల్ల మంచి సంతానము కలుగుతారు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు, తగాదాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ యొక్క మే నెలలో ప్రతిరోజు ప్రతిదినమున ఆంజనేయ స్వామిని శనివారం ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం కానీ, లేదంటే ప్రతి మంగళవారము సింధూరం పఠించడం వల్ల వీళ్ళకు ఆరోగ్యపరంగా బాగుంటుంది, సంతానపరంగా కూడా కలిసి వస్తుంది. వీటితో పాటు ప్రతి వృత్తిలో కూడా అభివృద్ధి చెందుతారు. అలాగే చేసే వ్యాపారాలలో కూడా లాభసాటిగా కొనసాగే అవకాశం ఉంది. ప్రతి మంగళవారం కూడా సింధూరం పఠించడం వల్ల ప్రతి పనిలోనూ సక్సెస్ అవుతారు. ఈ మాసంలో కొంచెం శ్రమపడి కష్టపడి ప్రయత్నం చేసినట్టయితే భూములు కొనడం కానీ, ఇల్లు కొనడం కానీ ఇటువంటి మళ్ళీ అనుకూలత కూడా ఉంది. కొన్ని విషయాలలో వ్యతిరేకతలు ఉన్నప్పటికీ ఈ మాసంలో చివరి భాగంలో అనగా ఈ యొక్క మాసం చివరన గృహయోగం కలిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరం పఠించడం వల్ల మానసికంగా, ఆరోగ్యపరంగా ప్రతి పని కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆటంకాలు లేకుండా, ఒకవేళ ఆటంకాలు వచ్చినా అది తాత్కాలికమైనటువంటి ఆటంకమే, కానీ ఆలస్యమైనప్పటికీ కూడా అనుకున్న పని పూర్తి చేస్తారు వృషభ రాశి వాళ్ళు. సర్వే జన సుఖినో భవంతు.